దీపతో సహా కాంచన్ దగ్గరకు వెళ్ళి నా కన్న కూతురు నీ మేనకోడలు అంటూ నిజం చెప్పిన దశరథ్ సుమిత్రను కాపాడడానికి దీప బిడ్డను త్యాగం చేయాలని తెలుసుకుని షాక్ అయిన కాంచన. ఇదంతా ఎలా జరిగింది అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక దశరథ్ అయితే ఇక కార్తీక్, దాసు ఇద్దరితోటి చాలా గొడవ పడ్డాడు. మీరిద్దరూ ఇన్ని నిజాలు తెలిసి బయట పెట్టకుండా ఎందుకురా నన్ను ఇంత మోసం చేశారు అని చెప్పని అంటూ ఉంటాడు. ఇకప్పుడు కార్తీక్ అయితే మావయ్య నేను నిన్ను మోసం చేయలేదు, నీ కూతురు ఎవరో నీ కోసం నేను తీసుకొచ్చాను అని అంటాడు. అసలు ఎంతకాలం క్రితం తెలిసిందంటే 6 నెలల క్రితం తెలిసింది అంటాడు. 6 నెలల క్రితం నీకు నిజం తెలిసి నువ్వు ఏమాత్రం కూడా బయట పెట్టలేదు అంటే నిన్నేమనుకోవాలరా? నా భార్యని కాపాడాలనుకున్నావు అనుకోవాలా, లేక నా భార్యని నువ్వు చంపాలనుకున్నావు అనుకోవాలా అని చెప్పని అనేసరికి ఇక వెంటనే కార్తీక్ అయితే మావయ్య నువ్వు ఆవేశపడకు, పారిజాతం అమ్మమ్మ చేసినటువంటి పని వల్ల దాసుమావయ్య కూతురు ఆ ఇంటి వారసురాలు అంటే నీ ఇంటి వారసురాలు అయ్యిందేమో, కానీ పారిజాతం అమ్మమ్మ చేసిన పని వల్ల నీ కన్న కూతురు ఏమైంది అని ఆలోచించవా అంటే అవును అదే అడగబోతున్నానరా, చెప్పు నా కూతురు ఏమైంది, అసలు బ్రతికే ఉందా అని చెప్పని అనేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్. ఉంది మావయ్య, బ్రతికే ఉంది, తనకేం కాదు, కానీ ఇవ్వను అని అంటాడు. ఏదిరా, ఎక్కడ అని అంటే ఇప్పటి వరకు నిజాలు నీకు చెప్పాను, ఇప్పుడు నీకు నిజాలు చూపిస్తాను రామావయ్య అని చెప్పని అంటూ ఇక కార్తీక్, దాసు ఇద్దరు కూడా దశరథ్ని తీసుకుని దీప ఎక్కడైతే దీపాలు వెలిగిస్తోందో అక్కడికి తీసుకెళ్తారు. చూడు మావయ్య, దీపాల మధ్యన కోటి దీప కాంతులతో వెలిగిపోతున్న నీ కూతురు చూడు మావయ్య అంటాడు. ఇక అప్పుడు ఎదురుగా ఉన్నటువంటి దీపను చూసి కార్తీక్ నేను నా కూతురి గురించి అడుగుతున్నాను అంటే అక్కడ నేను చూపిస్తోంది కూడా నీ కూతురునే మావయ్య అంటాడు. ఒక్కసారిగా ఇక దశరథ్ దీప దగ్గరకు వెళ్తాడు. దీపని చూసేసరికి దీప పైకి లేచి నిలబడి చూస్తూ ఉంటే మీ నాన్నకి నువ్వే తన కూతురువని తెలుసు అనేసరికి ఒక్కసారిగా దీప చాలా సంతోషంగా దశరథ్కి దగ్గరగా వెళ్తుంది. దశరథ్ దీపం దగ్గరకు తీసుకుంటాడు. చాలా సంతోషంగా ఉంది, నా కూతురు దీప అయితే ఎంత బాగుండు అని ఎన్నోసార్లు అనుకున్నాను, దేవుడు అదే నిజం చేశాడు, దీపని నా కూతురిని చేశాడు అని చెప్పేసేసి ఇక దశరథ్ అంటూ ఉంటాడు. ఇక మాటలతోటి దీప దశరథ్ని గట్టిగా హత్తుకుంటుంది. తండ్రి కూతురు ఇద్దరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. రోజు చూసే మనిషి అయినా ఆ రోజు తన కూతుర్ని చూసుకున్న దశరథ్ మనస్సు చాలా సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఇక దీప అయితే నాన్న 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 అంటూ ఎడతెరిపి లేకుండా నాన్న అనే పిలుపుని పిలుస్తూనే ఉంటుంది. కాంచన అయితే దీప పూజ చేయడానికి వెళ్ళింది కదా అని చెప్పి చాలా సంతోషంగా ఉంటుంది. దీప పూజ చేసి తిరిగి వచ్చిన తర్వాత దీపని ఆశీర్వదించి పండంటి బిడ్డను ప్రసవించమని చెప్పి అనాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది కాంచన. ఈలోపు ఇక్కడ దశరథ్ దీపని దగ్గరకు తీసుకుని సంతోషంగా బంగారు తల్లివి, ఇలాంటి కూతురు ఉండాలని ఎవరొద్దనుకుంటారు, అసలు నువ్వు నిజంగా నా కూతురైతే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నాను, భగవంతుడు నా కోరిక మన్నించాడో లేక నీ సంకల్ప బలం గొప్పదో అందుకే నీ తల్లిదండ్రుల దగ్గరికి నువ్వు చేరావు అని అంటూ కార్తీక్ నా బిడ్డరా, నా కూతురు అని అంటూ ఉండేసరికి ఇక కార్తీక్ అవును మావయ్య, దీపే నీ కన్న కూతురు, ఆ రోజున పారు దీపని నీకు దూరం చేసింది, మన కుటుంబానికి దూరం చేసింది, కానీ ఆ భగవంతుడు మాత్రం విచిత్రంగా తిరిగి తిరిగి దీపను మనింటికే తీసుకొచ్చాడు. దీప కోసం దాసుమావయ్య ఎంత వెతికాడో నాకు చెప్పాడు, కానీ దాసుమావయ్యకి దొరకని దీప తిరిగి తిరిగి మనింటికే వచ్చింది, అది భగవంతుడు చేసింది కాకపోతే ఇంకేంటి చెప్పు మావయ్య అని అంటాడు కార్తీక్ అయితే. ఇక అలా కార్తీక్ అంటూ ఉండేసరికి దీప అయితే బావా బావా నాన్నకి నిజం తెలిసింది బావా అంటూ ఉంటే అదే ఆ సంతోషమే నీ కళ్ళల్లో చూడటం కోసమే ఇంతకాలం నేను ఎదురు చూశాను, చాలా సంతోషంగా ఉంది దీప, నిజంగా ఈరోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న నాకు భగవంతుడు చాలా తొందరగా ఈ రోజునిచ్చేశాడు అని అంటూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే. ఇక అన్న తర్వాత కార్తీక్ మనం అర్జెంటుగా మా చెల్లెలింటికి వెళ్ళాలిరా, దీపం తీసుకుని మా చెల్లెల దగ్గరికి వెళ్ళాలి,
నేను తనకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. తను నా దగ్గర నుంచి ఏదైతే కోరుకుందో అది అది నేను చేసినట్టేరా. నా చేతులతో నేను కన్యాదానం చేశానురా. నా కూతురికి దగ్గరుండి నేను పెళ్లి చేశాను అని చెప్పని అంటూ ఉంటాడు దశరథ్. అవును మావయ్య, నువ్వే దగ్గరుండి పెళ్లి చేశావు. అలా జరగాలని చెప్పి మేము ఎంతలా తాపత్రయపడ్డామో, ఎంతలా మేము ఆరాటపడ్డామో, అలా జరగడం కోసం ఎన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేశామో మాకే తెలుసు మావయ్య అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక వెంటనే దశరథ పదరా పదరా కార్తీక్ అని చెప్పేసి ఇక కార్తీక్ని, దీపని, దాసుని తీసుకుని కాంచన ఇంటికి వెళ్తాడు. కాంచన అక్కడ దీప కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పూజ పూర్తి చేసుకుని దీప వస్తుంది అని చెప్పేసేసి ఇక ఇక వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్తూ ఉండగా, మావయ్య నీకొక్క విషయం చెప్పాలి అంటే, ఏంటో చెప్పరా, చెప్పు. ఈ సమయంలో నువ్వు ఏం మాట్లాడినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేకాదు, నా చెవుల్లో నాన్న నాన్న అన్న పిలుపు ఎంతలా వినిపిస్తోందో తెలుసా నీకు? ఆ పిలుపు కోసం నేను ఎన్నేళ్లుగానూ ఎదురు చూసినట్టుగా అది నాకు వినిపిస్తోంది అని అంటాడు దశరథ. అయితే ఒక్క విషయం మావయ్య, డాక్టర్ హారిక గారు దీప బ్లడ్ శాంపిల్స్ అన్నీ తీసుకుని టెస్ట్ చేసి అత్తయ్యతోటి మ్యాచ్ అయినాయి అని చెప్పిన తర్వాత మరొక విషయం చెప్పారు. దీప బోన్ మ్యారో ఇవ్వాలి అంటే తన కడుపులో ఉన్న బిడ్డని తను వదిలేసుకోవాలి అని చెప్పి అనగానే, జేం మాట్లాడుతున్నావురా? నా మనవడిని లేదా నా మనవరాల్ని నేను వదిలేసుకోవాలా అంటే, అత్త కోసం తప్పదు మావయ్య అని అనగానే, మరి దీపేమందిరా అంటే, పక్కనే ఉందిగా అడుగు అని అంటాడు కార్తీక్. చెప్పమ్మా ఏమన్నావు అని అంటే, నాన్న నేను అమ్మని కాపాడుకోవటానికి నా ప్రాణం త్యాగం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. అలాంటిది నా కడుపులో బిడ్డని త్యాగం చేయనా చెప్పు. త్యాగం చేయాల్సి వస్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పాను డాక్టర్ హారిక గారికి అని అంటుంది దీప. ఆ మాటలతో ఇక ఒక్కసారిగా, నీ బిడ్డను త్యాగం చేసి నీ తల్లిని బ్రతికించుకుంటున్నావా దీప అని అంటాడు ఇక దశరథ్. అయితే అవును నాన్న, నా బిడ్డని నేను త్యాగం చేసినా నా తల్లిలో నా బిడ్డని నేను చూసుకోగలను నాన్న అని అంటూ ఉంటే, ఈ విషయానికి కాంచన ఒప్పుకుంటుందా అంటే, ఇప్పుడు అమ్మకి అన్ని విషయాలు చెప్పి ఒప్పించాలి మావయ్య అని చెప్పని అంటాడు. కాంచన ఒప్పుకోదురా, చాలా బాధపడుతుంది. ఇక ఈలోపు కాంచన ఇల్లు రాని వస్తుంది. అక్కడికి వెళ్ళడంతో, నా చెల్లెలికి ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదురా అంటూ ఉంటే, పర్వాలేదు మావయ్య నువ్వు కంగారు పడకు అని చెప్పేసి ఇక కార్తీక్ అంటాడు. అయిన తర్వాత ఇక దశరథ్ అయితే కారులోంచి దిగుతూ ఉంటే, అన్నయ్య వస్తున్నాడు ఏంటక్క అంటుంది అనసూయతోటి కాంచన. అదే నాకు అర్థం కావట్లేదమ్మా, కార్తీక్ బాబు వాళ్ళు కూడా దిగుతున్నారు, ఒకవేళ గుళ్ళో కలిసి ఉంటారు అంటూ ఉంటే ఇక అందరూ చాలా సంతోషంగా లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత దశరథ్ అయితే కాంచన దగ్గరకు వెళ్ళి, చెల్లెమ్మా ఎలా ఉన్నావు అని అంటే, చాలా బాగున్నాను అన్నయ్య, నువ్వెలా ఉన్నావు అంటుంది. బాగున్నానమ్మా, చాలా బాగున్నాను. నీకు నేను ఒక శుభవార్త తీసుకొచ్చాను అంటాడు. ఏంటన్నయ్య, ఏంటా శుభవార్త అని అనేసరికి, నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను చెల్లెమ్మా అంటాడు. ఏం మాట అన్నయ్య? నువ్వు నాకు ఇచ్చింది ఒకే ఒక్క మాట. నేను నీ దగ్గర నుంచి కోరుకున్నది ఆ ఒక్క మాటే. ఆ ఒక్క మాట ఆ భగవంతుడు తీర్చలేదు కదన్నయ్య అంటే, తీర్చాడు చెల్లెమ్మ, భగవంతుడు తీర్చాడు. నా కన్న కూతుర్ని నీ ఇంటికి కోడల్ని చేశాడు అని అనేసరికి, బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటుంది అనసూయ. దీప, మీరు మీ తమ్ముడి కన్న కూతురు కాదని చెప్పారు, గుర్తుందా అనసూయ గారు అంటే, అవును బాబు, నా తమ్ముడి కన్న కూతురు కాదు కదా అని అనేసరికి, కానీ దీప ఎవరి కూతురో మీకు తెలుసా అంటే, తెలీదు బాబు, నాకు తెలీదు. నాకు నా తమ్ముడు చెప్పిన దాని ప్రకారం ఒక వర్షం పడుతున్న రాత్రి, ఆ తారీఖు కూడా గుర్తుంది బాబు, రాసి పెట్టాను అంటూ గబగబా తీసుకొచ్చి, ఇదిగోండి ఇదే ఆ తారీఖు, ఈ రోజునే నా మేనకోడలు నా తమ్ముడికి బస్టాండ్లో దొరికింది అని అనేసరికి, ఏంటన్నయ్య నాకేం అర్థం కావట్లేదు అంటే, ఆ బస్టాండ్లో ఆ రోజు కుబేర్కి దొరికింది నా కన్న బిడ్డ, నీ మేనకోడలు, ఈరోజు నీ ఇంటికి కోడలు అని అంటాడు. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? జ్యోత్స్న కదా నీ కూతురు అంటే, ఇక ఒక్కసారిగా అనసూయ, బాబు మీరు చెప్తుంది నిజమా? దీప మీ ఇంటి వారసురాలా? ఏ ఇంటి బిడ్డో ఏ తల్లి కన్న బిడ్డో అనుకునేదాన్ని, మీ ఇంటి వారసురాలా? చాలా సంతోషంగా ఉంది అంటూ ఉంటుంది అనసూయ. ఇక వెంటనే దశరథ్ అయితే, అవును కాంచన, పారిజాతం పిన్ని చేసిన ద్రోహం వల్ల
నా కన్న కూతురు రోడ్డు పాలయ్యింది. వర్షంలో దిక్కు తోచని స్థితిలో బస్టాండ్లో అలా ఏడుస్తున్న పసికందును కుబేర్ ఆదరించాడు. కానీ మా పిన్ని చేసిన పని వల్లే దాసు కూతురు నా కూతురు అయ్యింది. నా ఇంటి మహారాణిలా పెరిగింది అంటే దాసు వెంటనే అవును చెల్లెమ్మా, నేను చెప్తోంది నిజం అంటాడు దాసు. ఏంటన్నయ్య నువ్వు చెప్తోంది నిజమా అంటే అవును, మా అమ్మ చేసిన పనికి నేనే సాక్షిని అంటూ చెప్పేసరికి ఇక ఒక్కసారిగా కాంచన అయితే అంటే ఇప్పుడు దీపే వదిన్ని కాపాడబోతోందా? జోస్న శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయనేది అబద్ధమా అని అంటే అవును, అది అబద్ధం. దీపే మీ వదిన్ని కాపాడబోతోంది, నా భార్యకు ప్రాణదానం చేయబోతోంది. కానీ అంటాడు దశరథ. ఏంటన్నయ్యా కానీ ఏం జరిగింది మరి అని అనేసరికి దీప మీ వదిన్ని కాపాడాలంటే మనం మన అమ్మని కోల్పోవాలి అంటాడు. అమ్మని కోల్పోవడం ఏంటి? అమ్మ ఎప్పుడూ మన నుంచి దూరం అయిపోయింది కదా అన్నయ్య, మళ్ళీ దీప కడుపులో మన మధ్యలోకి అంటూ అంటే దీప తన బిడ్డని ఇక మొయ్యలేదా? దీప తన బిడ్డని ఇక కనలేదా అంటే అవును, బోన్ మ్యారో ఆపరేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా దీప ఇక బిడ్డని కనకూడదట అని చెప్పేసరికి ఇక ఒక్కసారిగా కాంచన షాక్ అయిపోతుంది. అలా షాక్ అయినటువంటి కాంచనను దశరథ కాళ్ళ దగ్గర కూర్చుండిపోతాడు. అన్నయ్య లేగన్నయ్య, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, ఈ గుండె కోతను నేను తట్టుకోలేకపోతున్నాను, లేగన్నయ్య అంటూ ఉంటే తప్పదు చెల్లెమ్మ, తట్టుకునైనా సరే నా భార్యకి ప్రాణదానం చెయ్యి అంటూ ఉంటే ఇక కాంచన సరే అంటూ మాటిస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.